బీసీ బిల్లు కోసం జూలై 17వ తేదీన రైలు రోకో నిర్వహిస్తామంటూ కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ బిల్లు ఇప్పుడు కేంద్రం దగ్గర ఉందని, అది పాస్ కావాలంటే కేంద్రం చొరవ చూపాలని కూడా తెలిపారు. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రయత్నం చేయాలన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని హామీ ఇచ్చి మరిచారని కూడా అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవాలని అన్నారు. రైలు రోకోను విజయవంతం చేయాలని, బీసీల ప్రతాపం ఏంటో చూపుతామని కూడా అన్నారు కవిత. ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి. వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం